ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మూసీ ప్రక్షాళన ద్వారా నల్గొండ జిల్లా ప్రజల కష్టాలు కన్నీళ్లు తీరుతాయని, మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వం డిపిఆర్ తయారు చేస్తుందన్నారు. కలుషిత జలాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, మూసీ నది ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి చేసిన కృషిని స్వాగతిస్తున్నామన్నారు. WHO సంస్థ మూసీ వాటర్లో సూపర్ బగ్ అనే బ్యాక్టీరియా ఉందని తెలిపింది. దీని ద్వారా ప్రజలకు, పశువులకు అనేక వ్యాధులు వస్తున్నాయన్నారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే నో మ్యాన్ జోన్గా మారుతుందని WHO హెచ్చరించిందన్నారు. రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉన్నా మూసీ ప్రక్షాళన చేయడం కోసం ప్రభుత్వం సంసిద్ధమైందని వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన ముఖ్యమంత్రి సీరియస్ గా తీసుకున్నారని, ఈరోజు సంఘం వద్ద సభకు నల్గొండ జిల్లా నుండి వేలాదిగా తరలి వస్తున్నారన్నారు. సమగ్ర కుటుంబ సర్వే కోసం తమ ఇంటికి వచ్చిన అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడి తగు సూచనలు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభిమాన నాయకుడు, యువతరానికి ఉత్తేజము, తెలంగాణ 33 జిల్లాలకు దిక్చూచి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ జన్మదినం సందర్భంగా మా కోరిక మేరకు మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడటానికి వస్తున్నటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియజేస్తూ వారికి నల్గొండ జిల్లా ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి 100 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని